వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత 2-3 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ఎర్న్డ్ లీవ్స్, ఎన్కాష్మెంట్, అలాగే గ్రాట్యుటీ, కరువు భత్యం, డిఏ ఇవన్నీ కూడా అరియర్స్, వేతన సవరణ సంఘం పీఆర్సీ వంటి అనేక ప్రయోజనాలు అపరిష్కృతంగా పేరుకుపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో తర్వాత ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలను అయితే ముమ్మరం చేశాయన్నమాట. ఉద్యోగ సంఘాల పోరాటం మరియు ప్రభుత్వ స్పందన ఈ విధంగా అయితే ఉంది. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గారు నాయకత్వంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పలు దఫాలుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని, ఇతర ఉన్నతాధికారులను కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఈ బకాయిలన్నిటిని వెంటనే విడుదల చేసి ఉద్యోగులను, పెన్షనర్లను ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి మరియు ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా పెండింగ్ బకాయిల విడుదలలో కొంత కదలిక మొదలైంది. ప్రభుత్వం దశల వారీగా బకాయిలను చెల్లించే ప్రక్రియ ప్రారంభించింది. ప్రభుత్వం ఇటీవల చెల్లించిన మరియు క్లియర్ చేసిన బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే అర్జిత సెలవులు, ఈఎల్స్ అండి, లీవ్ ఎన్కాష్మెంట్. ప్రభుత్వం మొదటగా 2023వ సంవత్సరంలో పదవి విరమణ చేసిన వారికి అర్జిత సెలవు నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది. 2023లో ఉద్యోగుల పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచిన కారణంగా సాధారణ పదవి విరమణలు తక్కువగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత స్వచ్ఛందంగా పదవీ విరమణ వీఆర్ఎస్ తీసుకున్న వారు ముఖ్యంగా పోలీస్ శాఖలో అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం వీఆర్ఎస్ తీసుకున్న వారందరికీ కూడా ఈ ఎన్కాష్మెంట్ మొత్తాలు జమ అవుతున్నాయి. రెండవది జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ. గత 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ రుణాలు, తుది చెల్లింపులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. గత ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఖాతాలకు సంబంధించి ఎటువంటి బకాయిలు పెండింగ్లో అయితే లేవు. ఇక సిపిఎస్ ఉద్యోగుల బకాయిల విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన 18 నెలల కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసింది. ఇది సిపిఎస్ ఉద్యోగులకు పెద్ద ఊరట. ఇంకా పరిష్కారం కావాల్సిన ప్రధాన సమస్యలు అయితే కొన్ని ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని బకాయిలను క్లియర్ చేసినప్పటికీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇంకా అనేక కీలకమైన బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. 2024 పదవి విరమణ చేసిన వారి బకాయిలు. 2024 జనవరి నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు అర్జిత సెలవులు, ఈఎల్, ఎన్కాష్మెంట్ మరియు గ్రాట్యుటీ ఇంకా విడుదల కాలేదు. 2023 బకాయిలు పూర్తి చేశాక అదే క్రమంలో 2024 వారికి కూడా చెల్లిస్తారని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. గ్రాట్యుటీ బకాయిలు. పదవి విరమణ చేసిన అనేక మందికి గ్రాట్యుటీ చెల్లింపులు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. దీనికి కూడా వెంటనే విడుదల చేయాలి. డిఏ బకాయిలు. 2018 నుండి చెల్లించాల్సిన పాత డిఏ బకాయిలతో పాటు కొత్తగా విడుదల చేయాల్సిన 4 డిఏలను కూడా పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ బకాయిలు. గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు. అదేవిధంగా కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలన్నది ఉద్యోగుల ప్రధాన డిమాండ్. సరెండర్ లీవ్ వ్యత్యాసము. 2020 నుంచి 2021 డిసెంబర్ మధ్యకాలంలో పదవి విరమణ చేసిన వారికి రావాల్సిన సరెండర్ లీవ్ వ్యత్యాసానికి సంబంధించిన బిల్లులు సిఎఫ్ఎంఎస్ వద్దే నిలిచిపోయాయి. వాటికి ప్రభుత్వ అనుమతి ఇవ్వాల్సి అయితే ఉంది. ఎన్నో ఏళ్లగా పేరుకుపోయిన బకాయిల సమస్యపై కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించడం హర్షణీయమైన పరిణామం. ప్రభుత్వం గతంలో 8,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రక్రియను మొదలుపెట్టడం ఉద్యోగ వర్గాల్లో ఆశను రేకెత్తిస్తుంది. అయితే కేవలం కొన్ని వర్గాలకే కాకుండా 2024లో పదవి విరమణ చేసిన వారికి, అలాగే ఇతర ఉద్యోగులకు రావాల్సిన
డిఏ, పీఆర్సీ బకాయిలన్నిటిని ఒక ప్రణాళిక ప్రకారంగా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తూ మిగిలిన బకాయిలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తే లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా అయితే నిలదొక్కుకుంటారు. అదేవిధంగా ఈ దసరా సందర్భంగా కొద్దిగా ఆర్థిక ఊరటనైతే అందించడం జరుగుతుందనమాట. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ దసరాకైనా ఈ ఇంకా పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలలో కొన్నిటినైనా ఈ ప్రకటించాలని చెప్పేసి అయితే ఉద్యోగ పెన్షనర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. దీనిపై అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్‌లో వీడియో రూపంలో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.